బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు కొద్దిసేపటి క్రితమే మహిళా కమిషన్ కలవడం జరిగింది. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటనేది వాళ్ళని తెలుసుకున్నాం. ఏంటి మేడం మహిళా కమిషన్ దగ్గరికి ఎందుకు వచ్చారు ఏంటి? మీ అందరికీ కూడా తెలుసు, నిన్ననే కవితక్క గారు బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో చూసినట్టయితే ఎక్కడ అంతా కూడా వేరే ఇతర పార్టీ వాళ్ళు బ్యాడ్ కమెంట్స్ పెడుతూ డిగ్రేడ్ చేస్తూ పోస్టులు పెట్టడం జరిగింది. సో దాని గురించి మేము కంప్లైంట్ ఇవ్వడానికి, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు మహిళా కమిషన్కి రావడం జరిగింది. ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఎలాంటి కామెంట్ చేస్తున్నారు? కామెంట్స్ సంబంధించి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్తో వచ్చారా కమిషన్ దగ్గరికి? ఎలా? మేము యాక్చువల్లీ ప్రూఫ్స్ ప్రింట్అవుట్స్ అన్నీ తీసుకొని వచ్చినాం. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా నేను మీకు చెప్పేది ఏంటంటే కవితక్క గారిది ఎక్కడ కూడా తనది ప్రూఫ్ కాలేదు. కోర్టు కూడా అదే చెప్పింది, ఎక్కడ కూడా తను ఇట్లా స్కామ్ చేసింది అన్నట్టు ప్రూఫ్ కాలేదు. సో ఆ స్కామ్ని బేస్ చేసుకొని పిచ్చి పిచ్చి ఒక మహిళను కూడా చూడకుండా ఫొటోస్ పెట్టడం కానివ్వండి, అంత లాంగ్వేజ్ కూడా ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరుగుతుంది. సో అది జరగకుండా చూసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు స్పందించిండ్రు, దీని మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒక మాట అన్నారు, మహిళలు ఎవరైనా కూడా ఏ పార్టీ వాళ్ళు మహిళలైనా ఎక్కడ అన్యాయం జరిగినా నేను రెస్పాండ్ అవుతాను అని చెప్పడం జరిగింది. సో మేము కూడా వాళ్ళని అదే రిక్వెస్ట్ చేసినాం. మొన్న అసెంబ్లీలో కూడా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కూడా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ త్రూ చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ గురించి కూడా మీరు అట్లనే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం. ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాకి సంబంధించి? ఏ పార్టీ వాళ్ళని గుర్తించారు, ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు? ఇప్పుడు పార్టీ అనేది కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. ఈ లిక్కర్ కవిత అనే విషయంలో కానీ ఇంకా చాలా మా ఇంట్లో వచ్చి కూర్చోమని చెప్పడం, ఇంకా చాలా ఇంతవరకు చేసింది చాలా, ఏదో నువ్వు పెద్దగా ఇది చేసిన ఘన స్వాగతం పలుకుతున్నారు, ఇంకా ఇప్పటి వరకు చేసిన రాజకీయం చాలా, ఈ విధంగా రన్నింగ్ కామెంటరీస్ అనేది పద్ధతి కాదు. నేను ఒకటి చెప్తున్నాను, అలాంటి పెట్టేటప్పుడు ఒక ఆడబిడ్డని నిజంగా నిజాయితీగా లీగల్గా ప్రూవ్ చేసుకొని వచ్చింది. సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ విధంగా కామెంట్స్ చేయడం కరెక్ట్ అయినా? మరి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నేను ఒకటే అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు మా దాంట్లో మెర్జ్ అవుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. రామన్న ఒకసారి ఢిల్లీ వెళ్ళారనుకోండి, అదేదో బీజేపీ విషయంలో క్లబ్ అయిపోయారు, కుంభకోణంగా జరుగుతూ ఉంది అంటే మరి రేవంత్ రెడ్డి వెళ్ళట్లేదా ఢిల్లీకి? మరి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు అంటే మరి బడే భయ్యా చోట భయ్యా అని కూడా అంటూ ఉన్నారు కదా. కొంచెం మాట్లాడేటప్పుడు పోస్టింగ్లు చేసేటప్పుడు ఒక ఇంటి ఆడబిడ్డ, ఒక సాటి మహిళ మరి ఇన్ని సంవత్సరాల నుంచి మార్చి 15 నుంచి ఇప్పటివరకు దాదాపు 5 నుంచి 6 నెలల వరకు ఇంట్లో మరి తిహార్ జైల్లో ఉండి ఇప్పటికి వచ్చిన సంతోషం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకుంటున్నప్పుడు కూడా ఇంకా రన్నింగ్ కామెంటరీలు అంటే దీన్ని ఏ విషయంలో తీసుకోవాలనేది కూడా పద్ధతి కాదు. కొంచెం పోస్టింగ్ చేసేటప్పుడు నిజంగా ఆలోచించండి. మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, సాటి మహిళకి మనం గౌరవం ఇస్తే మనకి గౌరవం ఉంటుంది అనేది. కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ వల్ల బెయిల్ వచ్చిందని, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వల్ల బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. ఏది అసలు ఆడుకుంటున్నారు, ఇటు కాకపోతే అటు కాకపోతే మరి బెయిల్ వచ్చింది బీజేపీ వాళ్ళే, ఏదో వాళ్ళు సపోర్టింగ్ ఇచ్చారు, మెర్జ్ అవుతుంది అనేది విషయంలోనే అవుతుంది కాబట్టి యాక్సెప్ట్ చేశారు కాబట్టి మేము బెయిల్ ఇచ్చాం. అది కాదు, వచ్చేది ఉంటే బెయిల్ వచ్చేది ఉంటే మార్చి 15 నుంచి ఇప్పటికి దాదాపు 5 నుంచి 6 నెలల వరకు ఏం చేశారు? మరి బీజేపీ తోటే మేము కుంభక్క అయ్యి ఉంటే అప్పుడే వచ్చేది కదా. మరి ఇప్పటిదాకా ఎందుకు వేచున్నారు? తను ఒకటే ఒక మాట చెప్పింది, నేను కడిగిన ముత్యం లాగా వస్తాను, నేను లీగల్గా ప్రూవ్ చేసుకొని వస్తాను. అదే విధంగా లీగల్గానే ప్రూవ్ చేసుకొని వచ్చిన దాన్ని అవకాశంగా వాడుకుంటే దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళకి బండి సంజయ్ కూడా ఇంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇంతైనా ఇంకిత జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. బీజేపీలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా తెలంగాణలో కేసీఆర్ సార్ ఉద్యమంలో నుంచి ప్రతి ఒక్కరు ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల దగ్గర నుంచి అంత ప్రత్యేకంగా తెచ్చుకున్న రాష్ట్రము ఈరోజు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి కన్వర్ట్ చేసి మన సెంట్రల్లో కూడా ఒక పార్టీ పెట్టినప్పటికీ అంత ఈజీగా ఎట్లా మనము పార్టీని మెర్జ్ చేస్తామని అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు? మరి ఆ విషయంలో వాళ్ళు కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇదే విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ఎట్లా అంటే, ఇదే కేసులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని ఒకలాగా చూస్తుంది, కవితను ఒకలాగా చూస్తుంది, దానిపై మీ కామెంట్ ఏంటి? ఢిల్లీలో నేను ఒకటే విషయం చెప్తున్నాను, కేజ్రీవాల్ని అంటే ఒక్కోసారి బెయిల్ వచ్చినప్పుడు వెనక్కి రావడం జరిగింది. బట్ ఈ విషయంలో నిజంగా చెప్పాలంటే కవితకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. తను లీగల్గా ప్రూవ్ చేసుకొని వచ్చింది. ఇంకోటి దీన్ని రాజకీయ కుట్రగా తీసుకున్నారు, రాజకీయంగా ఆడుకున్నారు. అందుకే తను చెప్పింది నేను లీగల్గా వస్తానన్నది వచ్చింది కరెక్టే, కానీ రాజకీయంగా ఇప్పటికి కూడా అదే అంది. తను ఏమన్నది, వడ్డీతో సహా నేను తీర్చుకుంటాను, నేను మొండిని, ఇంకా జగమొండిగా నన్ను తయారు చేశారు, నేను తప్పు చెయ్యలేదు, నేను కేసీఆర్ బిడ్డ, నేను ఎప్పుడు తప్పు చెయ్యను. తను అంత భాగోద్వేగంగా తను బయటకు వచ్చి అంత ఇదిగా ఎమోషనల్గా మాట్లాడిందంటే అది ఇంతకన్నా మనం సాక్ష్యం కానీ ఇంతకన్నా ప్రూవ్ అనేది మనం చేయలేం. కాబట్టి చెప్తా ఉన్నాను, రాజకీయ కుట్రలు అనేది ఒక ఆడబిడ్డ మీద చేయడం కూడా పద్ధతి కాదు. ఈ రోజైనా తన కుటుంబ సభ్యులతో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళ అఫీషియల్ ప్లాట్ఫామ్స్లో పెడుతున్నారా, లేకపోతే వాళ్ళ ఎవరైనా కార్యకర్తలు పెడుతున్నారా? ఎలాంటి అకౌంట్స్ గుర్తించారు మీరు?
అసలు ముందు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఒక మహిళకి సాటి మహిళకి మర్యాద ఇవ్వడమే తెలియదు, గౌరవం ఇవ్వడమే తెలియదు. అసెంబ్లీలలోనే సబితా ఇంద్రారెడ్డి అక్కకి సాటి ఎమ్మెల్యేకే నువ్వు గౌరవం ఇవ్వకుండా మాట్లాడినావు. బస్ స్టాండ్ విషయంలో ఆ విధంగా అమ్ముకుని తింటారన్న విషయంలో నువ్వే అంత లూజ్ టాక్ మాట్లాడిన ఒక రేవంత్ రెడ్డి గారే మాట్లాడినప్పుడు ఇక మిగతా వాళ్ళ కార్యకర్తలు మాట్లాడారనే అష్యూరెన్స్ ఏముంది? అది కరెక్ట్ కాదు. ఇక్కడ బీజేపీ వాళ్ళ కార్యకర్తల త్రూ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాలో రన్నింగ్ కామెంటరీ చేయడం జరుగుతుంది. కొంచెం వాళ్ళ అదుపులో పెట్టుకొని ఉండి వాళ్ళ హైకమాండ్లో కూడా అదే చెప్తాను, పార్టీ ఏదైతే చేస్తుందో దాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇంతకీ మీరు కాంగ్రెస్లో విలీనం అవుతారా, బీజేపీలో విలీనం అవుతారా? ఏ పార్టీలో విలీనం అవుతలేమండి. అదంతా వాళ్ళు రాజకీయంగా కక్షపూరితంగా తీసుకున్న మాటలు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ఎవరెవరు ఏ పార్టీతో బడేబాయ్ ఎవరో తెలుసు, చోటేబాయ్ ఎవరో తెలుసు. అది క్లియర్గా ప్రజలకు అందరికీ కనిపిస్తుంది. ఢిల్లీలోనేమో వాళ్ళ నాయకుడు అక్కడ మోదీని వేసుకుంటాడు, ఇక్కడికి వచ్చేనేమో స్టేట్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు మోదీని బడేబాయ్ అంటున్నారు. ఎవరికి బాయ్ అనేది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసం. డెఫినెట్గా ఎవరితో మర్జు కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అది ప్రజల పక్షాన కొట్లాడుతుంది, దేనికి లొంగదు, ఏ పార్టీలతో విలీనం కాదు. ఎందుకు మరి పదే కాంగ్రెస్ ఏమో బీజేపీ ఏమో కాంగ్రెస్ విలీనం ఎందుకు ఇంత మీ పార్టీని ఇంత టార్గెట్ చేస్తున్నారు రెండు జాతీయ పార్టీలు? అంటే వాళ్ళకి ఇంకేం పని లేదు, ప్రజల సమస్యలు పట్టించుకునే ఇది లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. కాంగ్రెస్ వాళ్ళేమో ఇన్ని రోజులు వాళ్ళు తెలంగాణ ప్రజలకి పిచ్చి అంటే హామీలు ఇచ్చిండ్రు, అవి అమలు కావని వాళ్ళకు కూడా తెలుసు. ఇక దాన్ని అమలు చేయలేము కదా, దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు ఇది తీసుకున్నారు. ఇక బీజేపీ అయితే ముందు నుంచే మనకు తెలుసు, వాళ్ళు ఎప్పటి నుంచో కేసీఆర్ గారు ని డౌన్ చేయాలా, దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి కవిత గారిని అనవసరంగా కేసులో ఇరికించి కేజ్రీవాల్ని గారిని కానివ్వండి, కేసీఆర్ గారిని ఎదుర్కోలేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఇట్లాంటి కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారు. కానీ దేనికి కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు ఎవ్వరు కూడా లొంగలేదు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలని ఏదైతే హామీలు ఇచ్చిరో బీజేపీ పార్టీ సెంట్రల్లో కానివ్వండి, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలు మాట్లాడొద్దు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే అంత డైవర్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తారు. అవన్నీ గమనిస్తారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇదే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్కి ఏమో ఏఐసీసీకి అక్కడేమో సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలో సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ మాత్రం కవిత చేసిందని చెప్పేసి ఇక్కడ ఆరోపణ చేసింది. ఎట్లా అంటే ఒకటే ఇష్యూలో రెండు వాదనలు ఎట్లా? వీళ్ళకి వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేదనుకుంటా, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటల మీద నమ్మకం లేదనుకుంటా రేవంత్ రెడ్డి గారికి. అందుకనే ఆయన అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, అంటే వాళ్ళలో కూడా వాళ్ళకి ఆ కోఆర్డినేషన్ లేదు, ఒకరిదొకరు మాట మాట్లాడుతున్నారు. అక్కడేమో అక్రమ అరెస్ట్ అంటారు, ఇక్కడేమో అవును నిజమే అని అంటారు. అంటే వీళ్ళకి అసలు అంటే ధమాకు ఉందో లేదో మాకు కూడా అర్థమైతలేదు. అంటే కొంచెం ఉన్న స్థాయికి తగ్గట్టు అసలు నిజాలు ఏంటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. కేవలం ఏంటంటే ఆయన ఉనికిని కాపాడుకోవాలి. ఢిల్లీలో ఎవరైతే వాళ్ళ బాస్ ఉన్నారో ఆయన దగ్గర ఆయన పేరు మంచిగా ఉండాలని చెప్పేసి ఈయనేమో పిచ్చి లెక్కలు చేస్తున్నాడు. సీఎంకున్న గౌరవాన్ని, ఆ చైర్కున్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి గారు ఆయన బిహేవియర్, ఆయన మాటలతో తీసుకుంటున్నారు. కొద్దో గొప్ప చైర్కి మర్యాద ఉంది, అది కాపాడుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే చిల్లర చేష్టలు చేస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. 9 నెలల నుంచి మహిళల పేరు చెప్పుకొని, కేసీఆర్ గారి పేరు చెప్పుకొని మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ స్టేట్లో వచ్చింది. దాని మీద దృష్టి సాధించండి. అవన్నీ వదిలేసి కేసీఆర్ గారి మీద, కవిత గారి మీద, కేటీఆర్ గారి మీద పిచ్చి మాటలు మాట్లాడడం. అంటే నేను అంటున్నా కదా, పొద్దున్న లేస్తే వీళ్ళ పేర్లు తలుచుకోవడం తప్ప అంటే దినం అయితే గడవదు. వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా గట్లనే బతుకుతారని మేము అనుకుంటున్నాం. నిజంగా ప్రజలకు ఏమైనా చేయాలంటే రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ అవుతున్నాయి. ఉద్యోగాల గురించి, రైతుల గురించి, రుణమాఫీ అంటున్నారు, అది పూర్తి స్థాయిగా చేయలేదు. మొన్న కూడా రీసెంట్గా మేము చూసినాము, పొద్దున్న లేస్తే కేసీఆర్, కేటీఆర్, కవిత ఇదే ముచ్చట రేవంత్ రెడ్డి గారికి నడుస్తుంది. వాళ్ళ నాయకులందరూ కూడా గదే మాట్లాడుతారు. ఇవన్నీ వైఖరి వాళ్ళు మార్చుకొని తెలంగాణ ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చేస్తున్నారు. ఎవరిని గుర్తించారు మీరు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎలాంటి ట్రోల్ చేస్తున్నారు? ఆ ట్రోల్స్ సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? యాక్చువల్గా చెప్పాలంటే నిన్న కవితక్క గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దీన్ని పొలిటికల్ చేస్తూ మన బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానీ పిచ్చి పోస్టులు చేయడం జరిగింది. అది మేము ఐడెంటిఫై చేసి ఈ ట్విట్టర్ హ్యాండిల్స్
ఏదైతే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇవన్నీ పెట్టినారు. అంటే బీఆర్ఎస్ బీజేపీలో మర్జ్ అయింది కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టునే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. అంటే సుప్రీంకోర్టు మీద వీళ్ళకి కూడా నమ్మకం లేదు. అంటే అక్కడున్న నాయకులు సిబిఐ ఈడీలు కాదని తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళ సెంట్రల్ వాళ్ళ ఏదైతే చెప్తారో దాని ప్రకారం నడుచుకుంటారేమో, కానీ సుప్రీంకోర్టు అట్లా కాదని తెలుసుకోవాలా. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ స్వాగతిస్తున్నారు, అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్వాగతిస్తున్నారు. కేవలం రాజకీయం చేయాలా, దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి పోస్టులు పెట్టి ఈ కవితక్క గారు ఒక ఎంపీగా ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చింది, తెలంగాణ రాష్ట్రం గురించి. వాళ్ళు అంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. యాక్షన్ తీసుకోవడం కాదు, ఇమీడియట్గా దీన్ని సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే మొన్న ఒక చిన్న మాట కేటీఆర్ గారు అన్నందుకే సుమోటోగా తీసుకొని యాక్షన్ తీసుకొని వాళ్ళని ఇక్కడికి పిలవడం జరిగింది. సో మహిళ ఎవరైనా మహిళ కాబట్టి ఏ పార్టీకి సంబంధించిన మహిళ అయినా కూడా ఇబ్బంది అయితే యాక్షన్ తీసుకోవాలని చెప్తే వారు దానికి కూడా సపోర్ట్ చేసిర్రు. 2 రోజుల్లో మేము చూస్తాం ఏం యాక్షన్ తీసుకోరో. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ కూడా దానికి ఏం కార్యాచరణ చేయాలో పార్టీ ఆదేశాలు అని మేము డెఫినెట్గా చేస్తాం. కేవలం ఇష్యూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ హామీలు ఇచ్చిన దానికి అమలు చేయకుండా మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి మహిళలంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి గౌరవం లేదని చెప్పేసి అందుకే కవిత మీద సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ని కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ సంబంధించి ఒక పక్కన బీజేపీలో విలీనమవుతుందని కాంగ్రెస్ విలీనమవుతుందని చెప్పేసి ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి కమిషన్ కూడా కలవడం జరిగింది. కమిషన్ కూడా 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఒకవేళ 2 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే మా భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.